ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భూమి అనేది ప్రతి ఒక్కరికి జీవనాధారం, భద్రత, గౌరవమని పేర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పోలీస్ శాఖలో సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తున్నట్లు తెలిపిన హోంమంత్రి వంగలపూడి అనిత. ప్రభుత్వం చేపట్టిన జలధార కార్యక్రమంలో రైతులు కూడా భాగస్వామ్యులు కావాలని కోరిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. రహదారి భద్రతా చర్యల్లో భాగంగా పలు బస్సులను ఆకస్మిక తనిఖీ చేసిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. భూమి అనేది ప్రతి ఒక్కరికి జీవనాధారం, భద్రత, గౌరవమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బాపట్ల జిల్లాలోని బట్టిప్రోలు మండలం సూర్యేపల్లి గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి సంబంధించి సూర్యలంక బీచ్ టూరిజం, పీఎన్జీ సరఫరాపై వివిధ స్టాళ్లను ఆయన సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, భూమి అనేది ఒక ఆస్తి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి జీవనాధారం, భద్రత, గౌరవం. 2027 మార్చి నాటికి ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 1,12,00,000 పట్టాదారు పాస్ పుస్తకాలు పగడ్బందీగా మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు మొత్తం చూస్తే రాష్ట్రంలో 6,976 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశాం. అదే సమయంలో 21,23,000 కొత్త పాస్ పుస్తకాలు మీకు ఇచ్చాం. ఇంకో పక్క జూలై నాటికి 9 లక్షలు ఇస్తాం. పోలీసు శాఖలో సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఏలూరు జిల్లా పెదపాడులో పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. గతంతో పోలిస్తే గంజాయి అక్రమ రవాణా భారీగా తగ్గిందని పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో జలధార కార్యక్రమంలో భాగంగా కాలువలు, చెరువులు మరమ్మతుల కోసం 28 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆత్మకూరులో పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలధార కార్యక్రమం కింద నియోజకవర్గంలోని వివిధ చెరువులు, కాలువలకు మరమ్మతులు చేయనున్నట్లు చెప్పారు. ఈ జలధార కార్యక్రమంలో రైతులు కూడా భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. రహదారి భద్రతా చర్యల్లో భాగంగా గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా వద్ద పలు బస్సులను ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గత రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. సరైన పత్రాలు, భద్రతా ప్రమాణాలు లేని 20కు పైగా బస్సులను అధికారులతో కలిసి తనిఖీ చేసిన మంత్రి ఒక బస్సును సీజ్ చేయాలని, మరో 15 బస్సులపై జరిమానాలు విధించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బస్సుల సాంకేతిక స్థితి, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, భద్రతా ప్రమాణాల అమలు, డ్రైవర్లు, సిబ్బంది విధి నిర్వహణలో పాటిస్తున్న నియామకాలు, వేగ పరిమితులు, డ్రైవింగ్ లైసెన్సులు వివరాలు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలుపుతూ, బస్సుల్లో ప్రమాదాలకు కారణం అక్కడ ఉన్న డ్రైవర్లు నిద్రపోవడమో లేకపోతే డ్రైవర్లు డ్రింక్ లో ఉండడమో ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. అలాంటప్పుడు తప్పకుండా చర్యలు ఉంటాయి. ఓనర్ ను అలాగే డ్రైవర్ ను కూడా బాధ్యత చేసే పరిస్థితి ప్రభుత్వం తీసుకుంటుంది. ఏ సంస్థకైనా 50 బస్సులుండి ఒక బస్సు నియమం పాటించకపోయినా ఆ ట్రాన్స్పోర్ట్ బస్సు సిస్టమ్ అంతా రద్దు చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ విషయంలో ఎక్కడ తప్పు చేయకూడదు. అలాగే బస్సుల్లో సేఫ్టీ అలారం గానీ, ఫైర్ ఎస్టింగ్ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకూడదు. ఇలాంటి చర్యలన్నీ తీసుకున్నప్పుడే ప్రమాదాలు తగ్గించుకోవచ్చు. మత్స్య సంపద పునరుత్పత్తికి ఆటంకం కలుగకుండా తీసుకునే చర్యల్లో భాగంగా బంగాళాఖాతం తూర్పు తీరంలో ఈ నెల 15వ తేదీ నుండి జూన్ 14వ తేదీ వరకు 61 రోజుల పాటు చేపల వేట నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను నిన్న జారీ చేసింది. అన్ని రకాల మెకనైజ్డ్ బోట్లు, ఇన్బోర్డ్, అవుట్బోర్డు మోటార్లు అమర్చిన పడవలకు నిషేధం వర్తిస్తుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడు, అండమాన్ నికోబార్ రాష్ట్రాల పరిధిలో ఇది వర్తిస్తుందని వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 8వ పోషణ్ పక్వాడా 2026 కార్యక్రమాలు ఈ రోజు నుండి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది పోషణ్ పక్వాడా మొదటి 6 సంవత్సరాల్లో
మెదడు అభివృద్ధి గరిష్టంగా పెంపొందించడం అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అవగాహన కార్యక్రమాలు, పోషణ పంచాయతీలు, ఆటల ఆధారిత అభ్యాస కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చిన్నారుల్లో ఆరోగ్యకరమైన జీవనశైలి, స్క్రీన్ టైం తగ్గింపు వంటి అంశాలపై ప్రచారం చేపట్టనున్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను తిరుపతి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంతో పలు రంగాల్లో శిక్షణ పొందిన మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. ఈ పథకం ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం వేడాం గ్రామానికి చెందిన పుష్ప ఆకాశవాణితో మాట్లాడుతూ, మాకు పిఎం ఈజీపీ ద్వారా బ్యాంకు నుండి 50,000 లోన్ తీసుకున్నాము. దాంట్లో 30,000 సబ్సిడీ వస్తున్నది. కూరగాయల ద్వారా మేము సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాము. మా నుండి వచ్చిన కూరగాయలని అందరికీ పంచి వాళ్ళకు కూడా ఇలాగా సేంద్రియ వ్యవసాయం చేసుకోమని అందరి సభ్యురాలకి చెప్తున్నాము. చెప్పి వాళ్ళ దగ్గర సేంద్రియ వ్యవసాయం చేపిస్తున్నాము. మాకు నెలకి 10,000 ఆదాయం వస్తూ ఉంది. దాని ద్వారా మేము బ్యాంక్ లోను తీర్చుకుంటున్నాము. ఇలాంటి మంచి పథకాలను తీసుకొని వస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి చెరువులను నింపడం ద్వారా రైతులకు భరోసా కల్పించడమే జలధార నీటి భద్రతా కార్యక్రమం ముఖ్యోద్దేశమని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం జగన్నాథపురంలో ఆయన నిన్న పర్యటించారు. చెరువు పక్కన రైతు పర్వతనేని బాబ్జీ సొంతంగా నిర్మించుకున్న ఇంజెక్షన్ బావులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఇంజెక్షన్ బావుల నిర్మాణం, పనిచేసే విధానాన్ని రైతును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ, గ్రౌండ్ వాటర్ బాగుంటే, అన్ని చెరువులు నిండి ఉంటే రైతుకి కొండంత ధైర్యం ఉంటుంది. కృష్ణా జిల్లాలో మనకు కూడా కొన్ని ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ టేబుల్ చాలా తక్కువ ఉంది. ఇక్కడ కూడాను మనం ఇంకా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసేదానికి ఎలాంటి స్ట్రక్చర్స్ చేస్తే బాగుంటుంది ఈ కార్యక్రమం కింద అని అర్థం చేసుకునే దానికి జగన్నాథపురంలో రీఛార్జ్ ఇంజెక్షన్ వెల్స్ 2 చూడడం జరిగింది. ప్రతి గ్రౌండ్ వాటర్ లెవెల్ ఇంప్రూవ్ చేసి అన్ని ట్యాంక్స్ కూడా నిండినట్టు చూపించి రైతుకి ఇప్పుడు కూడా వాటర్ ఉండేటట్టు చూసుకోవడమే ప్రభుత్వ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో వంట గ్యాస్కు ఎటువంటి కొరత లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్లకు కొరత ఏర్పడనుందంటూ వదంతులు వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు. ఇటువంటి అవాస్తవాలను వ్యాపించే వారిపై చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో గ్యాస్ సిలిండర్ల నిరంతర సరఫరాకు పటిష్ట చర్యలు తీసుకున్నామని తెలిపారు. విజయవాడ నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వినూత్నంగా డ్రోన్ల ద్వారా నీటి తుంపర్లు వెదజల్లే కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసా క్షేత్రస్థాయిలో ఈరోజు పరిశీలించారు. నగరంలోని మహాత్మాగాంధీ రోడ్, అంబేద్కర్ శృతివనం వద్ద ఈ కార్యక్రమాన్ని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు బీఎంసీ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ పలు చర్యలు చేపడుతోందని తెలిపారు. పశువులు, జీవాలు వేసవిలో తాగునీటి కోసం ఇబ్బంది పడకుండా పశు పోషణలు స్వయం సహాయక సంఘాల వారు కోరిన చోట నీటి తొట్టెలను ఏర్పాటు చేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ టి దామోదర్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం వారి గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో లేదా స్థానిక పశు వైద్యశాలలో సంప్రదించాలని సూచించారు. వేసవి రద్దీ నేపథ్యంలో జోన్ పరిధిలో జోన్ నుండి ఇతర జోన్లకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 10వ తేదీ నుండి 17వ తేదీ వరకు వివిధ రూట్లలో 46 ట్రిప్పుల అదనపు రైళ్లు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు నిన్న ఒక ప్రకటనలో పేర్కొంది. శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ నుండి తిరుపతికి నేరుగా మొట్టమొదటి రెగ్యులర్ రైలు సర్వీస్ మంజూరైంది. ఈ మేరకు రైల్వే శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. రైలు నెంబర్ 1743940 హంసఫర్ ఎక్స్ప్రెస్ను ఈ నెల 13వ తేదీ నుండి ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భూమి అనేది ప్రతి ఒక్కరికి జీవనాధారం, భద్రత, గౌరవమని పేర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పోలీస్ శాఖలో సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తున్నట్లు తెలిపిన హోంమంత్రి వంగలపూడి అనిత. ప్రభుత్వం చేపట్టిన జలధార కార్యక్రమంలో రైతులు కూడా భాగస్వామ్యులు కావాలని కోరిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.